దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. మంచి ఇస్తా మృదంగం. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు? 4 years అన్న. 4 years. 4 years. ఓకే. ఎక్కడ చేరావు? ఇక్కడ జయకుమార్ చారి సార్ దగ్గర. ఇక్కడే ఉంటారా? లేదు, ఆయన మెహదీపట్నం డైలీ వెళ్తుంటాం మృదంగం క్లాస్ కి. అట్లా అంటే అక్కడే ఉంటుందా రాజు? అక్కడ ఒక మృదంగం ఉంటుందా ప్రాక్టీస్ చేయడానికి? ఇది తీసుకుని వెళ్తావా? లేదు, అక్కడ ఉంటాయి. ఇది ఇక్కడ ఇంట్లో ప్రాక్టీస్ చేయడం? ఇది ఇంట్లో ప్రాక్టీస్ చేస్తా, అక్కడేమో వాళ్ళు ఇస్తారు. ఓకే, వాళ్ళు ఇస్తారు, అక్కడ ప్రాక్టీస్ చేస్తా. బాగా అయిపోయిందా ప్రాక్టీస్? అవుతుంది. స్టార్ట్ చేద్దాం అయితే. లాస్ట్ లో, అంటే ఇది ఇప్పుడు లాస్ట్ లో ఉంది. ఈ 4th year అయిపోతే ఓకే, మనకి ఇంకా ఏముండదు, సర్టిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అవును, అప్పుడు చేత్తోను మళ్ళీ అన్ని దీంతో ఆల్రౌండర్ రాజు. నేను మీకు ఇంకో విషయం ఏం చెప్పాలంటే, మామూలుగా ఇది నేర్చుకుంటే డ్రమ్స్ కూడా ఈజీగా వస్తాయన్నారు. ఇది కాదు, ఆర్ట్ ఫామ్ లో ఏది నేర్చుకున్నా, అంటే ఒక వీణ కానీ ఒక పియానో కానీ ఏది నేర్చుకున్నా అన్ని ఆర్ట్ ఫామ్లు ఈజీ అయిపోతాయి. వోకల్ కూడా, నువ్వు ఆల్రెడీ వోకల్ నేర్చుకున్నావు, అవును, లైట్ మ్యూజిక్ నేర్చుకున్నావు, అవును. సో ఇది కూడా నేర్చేసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓకే, నీకు టైం పాస్ అవుద్ది. మెయిన్ కచేరీలకు మనం మామూలుగా ఎవరన్నా డాన్స్ కానీ ఎవరైనా మామూలుగా విద్వాంసులు వాళ్ళు పాడుతుంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటది. రైట్ రాజు. ఇంకోటి ఏంటంటే, దీనివల్ల నాకేంటంటే ఆ డ్రమ్స్ కూడా ఈజీ అవుతా అన్నారు. నేను ఇప్పుడు డ్రమ్స్ ముట్టలేదు ఎప్పుడు. అంటే మెయిన్ నీకు డ్రమ్స్ అంటే ఇష్టమా? అవునండి, తమన్ లాగా. నాకు డ్రమ్స్. శివమణి అనే పేరు విన్నావా? విన్నా. అవును, ఏఆర్ రెహమాన్ సార్ దగ్గర పనిచేస్తారు. డ్రమ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. మంచిగా ప్లే చేయి రాజు. ఆ రోజు మంచిగా పాట పాడదాం, ఇద్దరు కలిసి కలిపి పాడదాం పాట. తప్పకుండా. ఓకేనా? ఇప్పుడైతే నువ్వు పాడేసేయి. ఓకే, తప్పకుండా. రైట్. ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు, ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా. సూపర్ రాజు. సో మొత్తానికి నువ్వు ఒక్కటి కాదు, అన్ని సకల కళలు నేర్చేసుకోవాలి, అన్ని మ్యూజిక్. తప్పకుండా. ఎలా ఉంది మృదంగం? సూపర్, చాలా బాగుంది. అసలు టైం తెలియట్లే నాకైతే. ఇంకేంటి రాజు, మొత్తానికి అసలు నువ్వు పాట పాడుతున్నావా, పాట అమృతం లాగా తాగేస్తున్నావా? నేను తాగట్లా, పాడుతున్నా. ఎందుకంటే నువ్వు సిస్టర్ని చూపించావు, అన్నయ్య అంది, నువ్వేమో ఇంకా యంగ్, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయి ఇప్పుడే 10th అయిపోయినట్టు ఉన్నావు. అంటే అమృతం తాగుతున్నావు. ఓహో, అవునా? చెప్పలేదు ఎవరు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం. ఏమయ్యా ఇలా ఆడేసుకుంటున్నావు? ఎంగుగా ఉండడం నా తప్ప కాదా? కాదు అమ్మా, కాదు. ఆవిడ అక్క ఎలా అవుద్ది? చెల్లె అవుద్ది. అదే, నేను అన్నని అవుతా. అదే అన్నే ఏంటండి, కానీ ఇంకా 10th క్లాస్ లాగే ఉన్నాడు కదా. ఎందుకు పోయ్యా నాకు? ఇది కాంప్లిమెంట్ రాజు. థ్యాంక్ యూ. ఏమంటున్నా అంటే, ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే ఆవిడ అక్క అంటారు, నన్ను అంటే నేను ఒక్కడిని కాదు కదా అన్నది. మీరు ఒక్కరే కాదు, చాలా మంది అంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ అదే అంటున్నారు. రాజు, మరి మృదంగం మీద ఇంకొక పాట పాడేస్తావా? ఓకే రైట్ రాజు. శివరంజని నవరాగిణి వినినంత నేనా అణువణువు కరిగించే అమృతవాహిని, శివరంజని నవరాగిణి
రాగాల సిగలోన సిరిమల్లివే సంగీత గగనాన జాబిల్లివే రాగాల సిగలోన సిరిమల్లివే